అందరికీ నమస్కారం. ఈరోజు నుండి నేను రుద్రాక్షల మహిమ అనే ప్రత్యేక శీర్షికను ప్రారంభిస్తున్నాను. ముందుగా రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్ర అంటే పరమశివుడు, అక్ష అంటే కన్నీటి బిందువు. పురాణాల ప్రకారం పరమశివుడు లోకక్షేమం కోసం దీర్ఘకాల తపస్సు చేసి కళ్ళు తెరిచినప్పుడు ఆయన కన్నుల నుండి జారిన కన్నీటి బిందువులే ఈ రుద్రాక్షలు. భూమిపై పడి చెట్లుగా పెరిగాయి. చెట్లకు పండిన పవిత్ర ఫలాలే రుద్రాక్షలని చెబుతారు. ఇక్కడ రుద్రాక్షను ఫలమని అనడంలో అర్థం ఉంది. ఎందుకంటే సాధారణంగా మనం తినే ఫలాలు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో రుద్రాక్ష ధరించి ధ్యానం చేయడం వల్ల కూడా అంతకన్నా ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకే రుద్రాక్షను శివుని అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. రుద్రాక్ష కేవలం ఫలం కాదు, అది భక్తికి, ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక జీవనానికి ఒక గుర్తు. ఎందరో ఋషులు, యోగులు, సాధువులు రుద్రాక్షను ధరించి ధ్యానం చేసేవారు. రుద్రాక్ష ధరించడం వల్ల మనకు ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుందని, శివుని స్మరణలో ఉండటానికి సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ రుద్రాక్షను కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా భక్తి మరియు గౌరవంతో ధరించడం ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. తదుపరి భాగంలో అసలైన రుద్రాక్షలను ఎలా గుర్తించాలి, నకిలీ రుద్రాక్షలను ఎలా తెలుసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.